టెంకని నానబెట్టమన్నాడు. కాకరకాయ రసంలో మామిడి పండు టెంక నానబెట్టమన్నాడు. నానబెట్టిన తర్వాత మామిడి చెట్టు వేయమన్నాడు. ఇప్పుడు మామిడికాయ కాస్తుంది, మామిడి పండే కాస్తుంది, మామిడి పండు చేదు కాస్తుంది. మనం రామనాథం గారు అనేటువంటి ఆ పరిస్థితి ఎరుపు రసంలో మనందరం నానబెట్టేసుకున్నాం, అయిపోయింది. మనకి ఇంకా మళ్ళీ చేదుకాయలు కాదు, మనం వాళ్ళ చేదుగానే ఉండొచ్చు, ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే మరి మనకు ముందు మనం కాకరకాయమే కదా, చూడడానికి అట్లా ఉండొచ్చు. నీ లోపల వివేకం ఖచ్చితంగా ఉంటుంది. వివేక చూడమని ఎవడికి అర్థం అవుతుందో వాడు వివేకం కోసం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. వాడి దగ్గర వాడికి 1000 కాదు, ఇంకా వ్యాట్స్ బల్బులు వాడి దగ్గరే వెలుగుతాయి. ఇంకా వాడికి ఇది నాకు తెలియలేదు అనేటువంటి భయమే లేదు. శంకరుడు అట్లా చెప్పాడు, అందుకే ఆయన జగద్గురువు అయినాడు. అటువంటి గురువుని పెట్టుకోమన్నాడు. డబ్బులు పెట్టి పెట్టే గురువు నీకు పాఠం చెప్పాడు. వాడికి అసలు నీకు చెప్పాలన్న ఆలోచన వాడికి ఉండదు. గురువు ఎప్పుడూ కూడా నీ విత్తాపహారి కాకూడదు, నీ చిత్తాపహారి కావాలి. నీ చిత్తాన్ని వాడు కాదేయాలి, వాడు పట్టుకోవాలి. ఆ మాస్టర్కి వాడి దగ్గర ఉండాలి. అది ఉన్నప్పుడే వాడు పట్టుకోగలడు. లేకపోతే ఇక్కడ ఉన్నంతసేపు మనకేమనిపిస్తుంది చెప్పండి, మనం ఎవరిమో మనకు అసలు గుర్తుండదు. ఒక్కటే గుర్తుంటుంది, నేను రామనాథం గారి పిల్లవాడిని అనే సంగతే గుర్తుంది. వచ్చే వారం ఇప్పుడు ఇవాళ ఒక్కటే ఒక మాట, వైదిక ధర్మ మార్గపరత. ఈ శ్లోకం ఇంకెన్నడు పూర్తి కావాలి తల్లి. ఏమో నెక్స్ట్ వీక్ చెప్తుంది. ఏం డబ్బులు పెట్టి పెట్టే గురువు నీకు పాఠం చెప్పాలి. వాడికి అసలు నీకు చెప్పాలన్న ఆలోచన వాడికి ఉండదు. గురువు ఎప్పుడూ కూడా నీ విత్తాపహారి కాకూడదు, నీ చిత్తాపహారి కావాలి. నీ చిత్తాన్ని వాడు కాదేయాలి, వాడు పట్టుకోవాలి. ఆ మాస్టర్కి వాడి దగ్గర ఉండాలి. అది ఉన్నప్పుడే వాడు పట్టుకోగలడు. లేకపోతే ఇక్కడ ఉన్నంతసేపు మనకేమనిపిస్తుంది చెప్పండి, మనం ఎవరిమో మనకు అసలు గుర్తుండదు. ఒక్కటే గుర్తుంటుంది, నేను రామనాథం గారి పిల్లవాడిని అనే సంగతే గుర్తుంది. వచ్చే వారం ఇప్పుడు ఇవాళ ఒక్కటే ఒక మాట, వైదిక ధర్మ మార్గపరత. అమ్మో ఈ శ్లోకం ఇంకెన్నడు పూర్తి కావాలి తల్లి. ఏమో నెక్స్ట్ వీక్ చెప్తుంది. ఏం తత్సత్కృతి ప్రియాప్యపైపా, ఏం తత్సత్కృతి ప్రియాప్యపైపా. నువ్వు ఎన్నిసార్లు జన్మనెత్తావు, మళ్ళీ ఇంకెన్నిసార్లు జన్మనెత్తుతావు, ఇట్లా జన్మలు ఎత్తుతూనే ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు పరమాత్మను తెలుసుకుంటావో ఆ రోజున నీకు ఈ జన్మలు ఎత్తే పని పోతుంది. ఇది వైదిక మార్గం. తెలుసుకోవడం అంటే ఏమిటి అని అడిగినప్పుడు తత్వం అసి అనేది తెలియడమే అని చెప్పాను. వేదం అదే చెప్పింది, తత్వం అసి, అది నీవే అని తెలిస్తే చాలు. అది నీవే అని తెలిస్తే నాకేమైపోతుంది అంటే నేను మళ్ళీ జన్మలెత్తవలసిన పని లేదు. అది క్రైస్తవ ధర్మ మార్గంలో నీకు ఎట చెప్తున్నాడు. క్రైస్తవ ధర్మం ఏం చెబుతుంది, ఒరే నాయన నువ్వు ఎందుకు పుట్టావో మాకు తెలియదు, నువ్వు పుట్టావు, పుట్టిన వాడికి నువ్వు పాపమే చేస్తావో పుణ్యమే చేస్తావో మాకు సంబంధం లేదు, నువ్వు చస్తావు, నేను ఆ వరియల్లో పెట్టి పూడ్చిపెడతాను. మేము ఎన్నేళ్ళైనా నువ్వు అందులో పూడ్చిపెట్టబడి అట్లా ఉండాలి. ఉన్నవాడివి నువ్వు ఎప్పటికి బయటపడతావు అంటే ఎప్పుడో జీసస్ క్రైస్ట్ మళ్ళీ వస్తాడు. ఎప్పుడు వస్తాడో మేము టైం చెప్పాం, ఎప్పుడో వస్తాడు. వచ్చినప్పుడు నీవన్నీ నీ చిట్టా అంతా ఆయన చూస్తాడు. అప్పటి వరకు నా ఆ భూమిలో పని ఉండాలి, అంతే కదా. అప్పుడు చూసి నీకు జడ్జిమెంట్ ఇస్తాడు. వీడు నా దగ్గరికి రావాల్సిన వాడు అని ఒకటి, లేదు వీడు సైతాన్ దగ్గరికి పోవలసిన వాడు అని ఒకటి, 2 తీర్పులు చెప్తాడు. ఆ తీర్పు ప్రకారం నువ్వు ఆయన దగ్గర ఉండాలి అంటే ఎప్పుడు ఇంకా సుఖంగా పరమాత్మ కదా జీసస్ క్రైస్ట్ దగ్గర నువ్వు ఉండొచ్చు. లేదు వీడు పాపాత్ముడు, వీడు నెట్టేసేయాలి అని అన్నట్టయితే వీడు వెళ్ళిపోవాలి, వీడు సైతాన్ దగ్గరే ఉండాలి. ఒక్కసారి జడ్జిమెంట్ వెలువడిన తర్వాత అంటే జీసస్ క్రైస్టే చెప్పేస్తాడు ఆ జడ్జిమెంట్. ఇంకా తర్వాత దానికి తిరుగులేదు, ఎందుకంటే ఆయన పైన ఇంకా సుప్రీంకోర్టు లేదు. నువ్వు ఆ మాటకి కట్టుబడి ఉండాలి. ఒకవేళ కాదంటే
ఇప్పుడు అంటే నువ్వు మరణించకముందే నువ్వు జీసస్ క్రైస్ట్ను అంగీకరించినట్లయితే, అంటే ఆయన దేవుడు అని నువ్వు ఒప్పుకుంటే చాలు. నువ్వు ఏ పాపం అన్నా చెయ్యి, ఆయన కన్ఫెస్ చేస్తాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు, నీ పాపాలన్నీ పోతాయి. క్రైస్తవ ధర్మ మార్గపరత ఇది. దాని ప్రకారం ఏమిటి అంటే మనిషి తప్పు చేయొచ్చు. తప్పు చేసి ఇవాళ సాయంకాలం పొద్దునంతా తప్పు చేశాం, సాయంకాలం వెళ్ళి జీసస్ క్రైస్ట్ నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు అని మనం అడిగేసుకున్నాం. అడిగేసుకుంటే ఇక మన పాపం పోయింది. దాంట్లో కూడా రెండు ఉన్నాయి. మళ్ళీ పాపం చేసేది ఈ శరీరంతో చేస్తున్నాము, మళ్ళీ అనుభవించేది లోపల శరీరంతో అనుభవిస్తున్నాము. అక్కడ వాళ్ళకి రెండు శరీరాలు లేవు, అట్లేం లేదు. పాపం ఏ శరీరంతో ఈ లోపల శరీరంతో కూడా కలిసే చేస్తున్నావు. ఎందుకంటే నీ మనసు ఉండిపోకపోతే నీ శరీరం పాపం చేయలేక నువ్వు చేస్తున్నావు అంటే రెండింటితో చేస్తున్నావు. అట్లా లేదు. ఇట్లా పాపం చేసి బతుకున్న కాలంలో జీసస్ క్రైస్ట్ వాడు ఒప్పుకుంటే, ఇంకా వాడికి చచ్చిపోయిన తర్వాత దాంట్లో మృతుల్లో పెట్టేస్తారు. వాడు జడ్జిమెంట్ అప్పుడు వీడు నన్ను ఒప్పుకున్నవాడు కాబట్టి వీడికి పాపం లేదు. ఇది ఈజీ కదా అందరికీ. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తే తప్పు లేదు. అయ్యా నన్ను క్షమించు అని అడగడంలో మనకేం పెద్ద నేరం కాదు. అడిగేద్దాం, తప్పే ఉంది. నేను నమ్ముతున్నాను, నమ్మి ఆయనకి ఏమి ఇవ్వక్కర్లేదు కదా. నేను చిన్న మాటలు చెప్తే నాకు జడ్జిమెంట్ కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడు వస్తుంది నాకు తెలియదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. అప్పుడు నేను ప్రభువుతో పాటు ఉండొచ్చు. ఆ ధర్మం నీకు ఇక్కడ చెప్పటం లేదు అని. ఒకవేళ ఆ ధర్మం ఉంటే మాకు తెలియదు. వైదిక ధర్మ మార్గపరత అంటే వేదం ఉపదేశించినటువంటి ధర్మ మార్గంలో కనుక నువ్వు ప్రవేశించినట్లయితే, ఈ వైదిక ధర్మాన్ని నువ్వు అంగీకరించినట్లయితే, ఏమిటి వైదిక ధర్మం? నీకు విత్తనంలో నుంచి చెట్టు వస్తుంది, చెట్టు మళ్ళీ ఒక విత్తనాన్ని తయారు చేస్తోంది కదా. ఆ పుణ్యఫలం వాటి వల్ల, అంటే ఇక్కడ మంచి నేల, మంచి సాయిల్ ఉందనుకో, సారవంతమైన భూమి, సారవంతమైన ఎరువులు వేసి ఈ కాయని సారవంతంగా ఈ చెట్టును తయారు చేశాను, దీనికి వచ్చే విత్తనం ఇంకా సారవంతంగా వస్తుంది. ఇదే విత్తనాన్ని వాళ్ళు మొన్న ఎవరో సుధ తీసుకెళ్ళింది, ఇంకోళ్ళు ఎవరో తీసుకుపోయినారు కదా, ఆ తీసుకెళ్ళి వాళ్ళు ఊసర క్షేత్రంలో పడేసుకున్నారు. ఒక చవిటి నేలలో, చవిటి భూమిలో వేసుకున్నారు. ఆ విత్తనం రానే రాలేదు. ఇంకొకళ్ళు కొంచెం కొద్దిగా బాగున్న సాయిల్లో పడేసుకున్నారు. కొంచెం బాగున్న విత్తనం వచ్చింది. కానీ కొద్దిగా బాగున్న తోట చెట్టు కానీ, అసలు కాయ కాయకుండా కొంచెం వచ్చిన చెట్టు కానీ, ఈ చెట్టు కానీ, ఇవన్నీ సేమ్ ఒకటి బలంగా ఉన్న చెట్టు యొక్క విత్తనం లేని మనం అంగీకరిస్తున్నాం. వైదిక ధర్మ మార్గం అది చెప్తుంది. ఎప్పుడైతే అది నేను ఆ గింజని అని ఒప్పుకుంటున్నదో, ఆ రోజు నుంచి అది మళ్ళీ జన్మకెత్తక్కర్లేదు. జ్ఞానాగ్నిలో వేయించబడితే వైదిక ధర్మ మార్గం అది. అందుకని క్రైస్తవ ధర్మ మార్గపరత అని నీకు చెప్పట్లేదు, వైదిక ధర్మ మార్గపరత అన్నాడు. ఎవడైనా మా సిద్ధాంతంలో ఇలా చెప్తున్నారు, మీ సిద్ధాంతంలో ఇది చెప్పారు, ఇది రైటా అది రైటా అంటే, ఈ సిద్ధాంతం ఫాలో అయ్యేవాడు ఇది రైట్. నువ్వు ఆ సిద్ధాంతం ఫాలో అయ్యి నేను ఒప్పుకుని నేను క్షమించు అని అన్నానంటే, క్షమించు అంటే పోయే పాపాలు కావు, ఎవ్వరూ తీసుకోడు. మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నారో చెప్పనా? మనం సంధ్యావందనం చేస్తూ యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని అంటున్నారు. అంటే ఆ మంత్రంలో అలా ఉంది. ఎలా ఉంది అంటే, ఏదైతే నేను పొద్దున పాపం చేశానో గాయత్రి ఉపాసన వల్ల నా ఈ పాపం హరించిపోని అని మనం అంటున్నాం. ఏదైతే రాత్రి మళ్ళీ నేను పాపం చేశానో మళ్ళీ పొద్దున చేసినటువంటి గాయత్రి ఉపాసన వల్ల ఆ పాపం హరించిపోని, ఈ మంత్రాన్ని కరెక్ట్ గా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు. అంతకంటే ఏం లేదు వాళ్ళు చేసిన పని.
అది ట్రాన్స్లేట్ చేసుకుని దీన్ని మేము అంటే వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేసుకుని మన మంత్రాన్నే ఫాలో అవుతున్నది ఈ మంత్రాన్ని, ఈ పద్ధతిని. బట్ వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో వాళ్ళు ఫాలో అవుతున్నారు. దీనికి శంకరుడు ఏమంటున్నాడంటే, శంకరుడు అంటే జగద్గురు ఆచార్యుడు శంకరాచార్యుడు ఏమంటున్నాడంటే, ఆయన ప్రతి వ్యక్తికి నేను ఉండాలి అని ఇష్టం ఉంది, నేను చావాలి అని ఎవడు అనడు కదుగా. ప్రతి మనిషి ఏమంటున్నాడు, నేను ఉండాలి. నేను ఎలా ఉండాలి? నేను సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, నేను ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. నేను ఉండాలి అంటే నీకు అర్థం అంటే ఏమిటి? నీ విష్, నువ్వు కోరుతున్నావు ఒకదాన్ని, నేను ఉండాలి. నేను ఎలా ఉండాలి? నేను సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండడం నీకు కామం. అర్థం కామం. అర్థం ఏమిటి? నువ్వు ఉండడం. ప్రతివాడికి తాను ఉండడం ఇష్టం. నేను పోవడం నాకు ఇష్టం లేదు కదా. నేను ఎట్లా ఉంటాను అంటే సుఖంగా ఉండాలి. సుఖానికి డెఫినేషన్ మళ్ళీ చెప్పుకుందాం. ప్రతివాడు నేను కష్టాలు రావాలి, నాకు రోగాలు రావాలి, నాకు దుఃఖాలు రావాలి ఎవడైనా కోరుకుంటున్నాడా? ఎప్పుడూ కోరుకోవటం లేదు. అందరూ ఏం కోరుకుంటున్నారంటే నేను సుఖంగా ఉండాలి, నేను ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండడం దేనివల్ల సుఖంగా ఉంటాను అనేది వేరే. అది నీ మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. దేనివల్ల సుఖంగా ఉంటాను అని నువ్వు అంటున్నావో అది నీకు రాగము ద్వేషము మొదటి అర్థము కామము వచ్చినాయి. కామంలో నుంచే నీకు రాగము ద్వేషము వచ్చింది. ఎవ్వరు ఇంట్లో లేకుండా నేను ఒక్కడే ఉన్నాను అనుకో, నేను సుఖంగా ఉంటాను. వాడికి అది ఇష్టం. నా మానసిక స్థితికి నాకు ఎవ్వరి ఇంట్లో మనుషులు ఉండడం ఇష్టం లేదు. అది అత్త కావచ్చు, అది మామ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. వాళ్ళందరూ లేకుండా పోతే నేను సుఖంగా ఉంటాను. వాడి మనస్తత్వం అది. నేను ఎవరో అది మరి మీ అమ్మ లేకుండా పోతే నేను సుఖంగా ఉంటాను అంది ఒక పిల్ల వీళ్ళ ఇంటి దగ్గర. దాన్ని తప్పడానికి మనం వీల్లేదు. అంటే దాని మనసు ఎలా కోరుకుంటోంది. అట్లా జరిగితే దాని కామం ఫలించింది. కామం అంటే ఏమిటి? కోరిక అన్నాం కదా. కోరిక అంటే ఏమిటి? నేను ఉండాలి అని కోరిక కాదు, నేను సుఖంగా ఉండాలి అన్న కోరిక. కొంతమందికి ఇంట్లో ఎవ్వరు లేకపోతే తోచదు. మరి ఇల్లు శూన్యంగా ఉందబ్బా, నలుగురు ఇంటికి వస్తే బాగుంటుంది, ఈ మనుషులందరూ రాకుండా ఏమైపోయినారు, ఈ మధ్యన మా ఇంటికి ఎవ్వరు రావటం లేదు, ఆ ఇరుగు ఏమన్నా పొరుగు ఏమన్నా కాస్త పక్క వాళ్ళన్నా వచ్చి కాసేపు కూర్చుని పోతే బాగుండు. వీడికి ఇష్టం, వీడికి ఉండాలనే ఇష్టం, వాడికి ఉండాలనే ఇష్టం. వాడికి సుఖాన్ని ఒంటరిగా ఉండడం ఇస్తోంది, వీడికి సుఖాన్ని 10 మందితో ఉండడం ఇష్టం. అంటే ఇది వీడికి రాగం అవుతోంది, అది వాడికి రాగం అవుతోంది. ఇద్దరికి ఒకటి కాదు. కామం ఒకటే అయినప్పటికీ, అంటే ఉండాలి అన్న కోరిక, సుఖంగా ఉండాలి అన్న కోరిక ఒకటే అయినప్పటికీ సుఖం నీకు ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఏది నీకు సుఖమో నీకు తెలియదు. సుఖంగా ఉండడం అనేది కోరిక. ఉండడము సుఖంగా ఉండడము రెండు మనం అందరం అంగీకరించాం. ఎవడు కూడా దీంట్లో అంటే సుఖం ఎట్లా ఉంటుంది అన్న దాంట్లో మనకి మళ్ళీ డిస్ప్యూట్ ఉంది. కానీ సుఖంగా ఉండాలని మాత్రం ప్రదక్కడికి ఉంది. నేను ఉండాలి, నేను సుఖంగా ఉండాలి. నేను ఉండడం సుఖంగా ఉండడం అనేది అర్థము కామము అని చెప్పుకున్నాం. ధర్మం కావాలి. నీ సుఖంగా ఉండడం ధర్మబద్ధంగా ఉండాలి. సుఖంగా ఉండడం ధర్మబద్ధంగా ఉంటే అది మోక్షానికి లీడ్ చేస్తుంది. నేను ఉండడము, నేను సుఖంగా ఉండడము, ధర్మబద్ధంగా ఉండి సుఖంగా ఉండడము, ఈ మూడు నీకుంటే మోక్షం వస్తుంది. అంటే ధర్మ అర్థ కామముల వల్ల మోక్షం సిద్ధిస్తుంది. దానికి శంకరాచార్యులు ఏమంటారంటే, నాయన నా దగ్గర ఒక 8 అడుగుల కర్ర ఉంది, ఈ కర్రని 4 ముక్కలు చెయ్యాలి. నేను నా దగ్గర 8 అడుగుల కర్ర ఉంది, దీన్ని నేను 4 ముక్కలు చేయాలి, సమానమైన ముక్కలు. ఎన్నిసార్లు నేను దీన్ని నరకాలి? 3 సార్లు నరికితే 4 ముక్కలు వస్తాయి. 4వ ముక్క నరకక్కర్లా, ఒకసారి కొట్టంగానే 2 అంగుళాల ముక్క వచ్చింది. మళ్ళీ కొట్టాను,
2 అంగుళాల ముక్క వచ్చింది. అంటే 2 ముక్కలు వచ్చినాయి, ఒకటి ఇంకా పెద్దది ఉంది. 3వసారి నేను కొడితే 4 ముక్కలు వచ్చినాయి. ఒకటి అర్థము, ఒకటి కామము, ఒకటి ధర్మము. ఈ 3 నువ్వు గనక సక్రమంగా వ్యవహారం చేస్తే మోక్షం నీకు ఆటోమేటిక్. 4వ ముక్క నువ్వు తరగక్కర్లేదు, 4వ ముక్క ఊరికినే వచ్చేస్తుంది. 4వ ముక్క కోసం నువ్వు ప్రయత్నం చెయ్యక్కర్లేదు. అయితే అర్ధకామాలు నీకు అనుకోకుండానే నీకు సిద్ధించినాయి. ధర్మం అనే ఫ్రేమ్లో బిగించు. నీకు సర్టిఫికెట్ ఇచ్చారు, యూనివర్సిటీ మనకు సర్టిఫికెట్ ఇస్తుంది. సర్టిఫికెట్ ఒక కాగితమే కదా, లేకపోతే పెళ్లి రోజు మీకు ఒక ఫోటో ఇస్తాడు, ఫోటో ఒక పేపరే కదా. ఈ పేపర్ని అట్లాగే పడేసావనుకో ఏమవుతుంది? చినిగిపోతుంది, నీళ్లు పడి పాడైపోతుంది. ఇప్పుడు ఆ ఫోటో సర్టిఫికెట్ని నేనేం చేయాలి? ఫర్ ఎవర్ ఉండాలి అంటే, నేను బతుకున్నాళ్ళు నా సర్టిఫికెట్ ఉండాలంటే నేను ఒక ఫ్రేమ్లో బిగించాలి. ఫ్రేమ్లో బిగిస్తే ఆ సర్టిఫికెట్ ఎప్పటికైనా నీళ్లు పడ్డా ఏమైనా అది మాసిపోదు, అది నలిగిపోదు, అది ఏమవ్వదు. అర్ధకామాలు అనేటువంటి వాటిని ధర్మం అనేటువంటి ఫ్రేమ్లో నువ్వు బిగిస్తున్నావు. బిగిస్తే ఏమవుతోంది అంటే అది ఎప్పటికీ కూడా సక్రమంగా ఉండి వేరే వేరే పారిపోకుండా, నదికి ఆనకట్ట ఎందుకు కడతాం మనం? ఎటంటే అటు పారిపోకుండా నీళ్లు సమమైనటువంటి మార్గంలో ఛానలైజ్ చేయటం. ధర్మం అనేది ఛానలైజ్ చేయటం. ఆ ధర్మం రకరకాలుగా ఉంటుంది. ధర్మం మారుతూ ఉంటుంది, సత్యం మారదు. ధర్మం మారుతుంది. ధర్మం ఎక్కడ మారుతుంది? నేను రోడ్లో నడుస్తున్నప్పుడు నేను ఒక నాగరికుడు, నేను ఒక పౌరుని, నేను పౌర ధర్మమే పాటించాలి. లేదు లేదు నేను మా ఇంట్లో కింగ్ని, రోడ్డు మీద కూడా నేను కింగ్, నేను నా ఇష్టం వచ్చినట్లు రోడ్లో నేను నడుస్తాను. వెహికల్స్ ఏమన్నా వస్తే మీరే పక్క నుంచి వెళ్ళిపోండి అని నేను రోడ్లో నడిచాననుకో, నేను పౌరుణ్ణే, కాదని నేను అంటలేదు. నా ఇంట్లో నేను కింగ్నే, అది కూడా కాదని అంటలేదు. కానీ రోడ్డు మీద ఏ వెహికల్ అన్నా వచ్చి నన్ను పుట్టేస్తున్నా. ఎందుకు పుట్టావు అని నేను వాడికి క్వశ్చన్ చేయడానికి లేదు. నేను రోడ్డు మీద నా ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నా, నేను ధర్మబద్ధంగా నడవలే. నన్ను వాడు ఏం చెప్పాడు? ఫుట్పాత్ మీద నడవమని నాకు ఒక ఫుట్పాత్ కట్టాడు. లేకపోతే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఒక లైన్స్ వేశారు, నాయన ఈ లైన్స్ మీద నువ్వు క్రాస్ చెయ్యి, లేకపోతే ఈ సిగ్నల్ లైట్ ఆగి ఉన్నప్పుడే నువ్వు క్రాస్ చేయాలి, ఈ కానిస్టేబుల్ ఇటువైపు చూపించినప్పుడే నువ్వు నడవాలి. ఇలాంటి ధర్మం అమలు చేయటానికి వాళ్ళు కొన్ని నియమాలు పెట్టారు. నేను వాటిని పాటించాలి. అదే నేను నా ధర్మాన్ని నేను ఫ్రేమ్లో బిగించుకోవడం అంటే. ఎప్పుడైతే నేను అలా బిగించుకుంటానో నేను సక్రమమైన మార్గంలో నేను ప్రయాణం చేస్తాను. నాకు మోక్షం కోసం నేను ప్రయత్నం చెయ్యక్కర్లేదు అసలు. అర్ధకామాలను ధర్మబద్ధంగా నేను చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఒక వైదిక ధర్మ మార్గ పరత ఒకటే కాదురా నాయన, విద్వత్, నీకు తెలివి ఉండాలి అన్నాడు. నీకు విద్వత్ ఉండాలి. విద్వత్ అంటే నీకు ఇంటెలిజెన్స్ ఉండాలి. దేనికి నాకు ఇంటెలిజెన్స్ ఉండాలి? నేను ఓ వృత్తి చేస్తున్నా, ఈ వృత్తిలో నాకు ఇంటెలిజెన్స్ ఉంది. ఎందుకంటే నేను టీచర్ని, పాఠం చెప్పడం చేత కాకపోతే నేను టీచర్ పని చేయను. నేను ఒక డాక్టర్ని, ఇంజక్షన్ ఇవ్వడం రాకపోతే నేను డాక్టర్గా వెళ్ళను. నేను ఒక వంట వాడిని, ఉప్పు వేయడం కారం వేయడం తెలియకపోతే నేను వంట పనికి వెళ్ళను. అందుకని నేను ఏ పనినైతే ఎన్నుకుంటున్నానో ఆ పనిలో నాకు స్కిల్ ఉంది. మరి ఇంకా నాకు విద్వత్తు కావాలంటున్నావే, దేంట్లో నాకు విద్వత్తు కావాలి? చేసే పనిలో నాకు ఎట్లా ఉంది. ఎందుకంటే నేను ఉండాలి, నేను సుఖంగా ఉండాలి అనుకున్నా కదమ్మా. నేను సుఖంగా ఉండాలిలోనే నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తేనే నేను సుఖంగా ఉండగలను అని నాకు తెలుసు. నేను ఒక చోట ఉద్యోగం చేస్తున్నాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను 12 గంటలకి ఆఫీస్కి వస్తాను అన్నాను అనుకో, నా పని నేను చేస్తాను, నాకు బాగానే వచ్చు. 12 గంటలకు ఆఫీస్కి వస్తాను, 3 2 నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను చాలా నేర్పుగల పనివాడిని, అయినా వాడు ఉంచుకుంటాడా? నా పని నాకు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే నేను చేసే పనిలో వాడు చెప్పిన టైంకి నేను వెళ్ళడం వల్ల ధర్మం అనే దాంట్లో బిగించుకుంటాను. నేను డబ్బులు తీసుకుంటున్నాను,
వాడు ఇచ్చే డబ్బుకి నేను ఇంత టైం వాడికి పని చేయాలి. ఒకవేళ ఈ మధ్యకాలంలో నా ఇంట్లో నాకు ఏదైనా చాలా అవసరం వస్తే నేను వాడి పర్మిషన్ తీసుకుని నేను బయటికి రావాలి. ఇది ధర్మం అనే దాంట్లో బిగించాను. నాకు అర్థం ఉంది, కామం ఉంది, ధర్మం ఉంది. మరి విద్వత్తు ఎందుకు నాకు కావాలి? మోక్షానికి నీకు విద్వత్తు కూడా కావాలంటున్నాడు. దేంట్లో విద్వత్తు ఉండాలి? కొంచెం నీకు జ్ఞానం ఉండాలి నాయన, కొంచెం నీకు తెలివి ఉండాలి. ఎటువంటి తెలివి నీకు ఉండాలంటే ఆలోచించుకోగలిగిన తెలివి ఉండాలి. బుద్ధి